ఫ్రెండ్స్, ఇదేదో గెస్ట్ చేశారా? టమాటా పన్నీర్ కర్రీ ఈజీగా మనం దాబాల్లో పుల్కా సెంటర్లో వాటిలో మాత్రమే చూడగలుగుతాం. మనకి ఇంకెక్కడా దొరకదు. దీన్ని కూడా స్వయంగా మనం చపాతీలోకి పుల్కాలోకి మనమే మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేసుకోవడం ప్రాసెస్ ఏందనేది మన వీడియోలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను రుద్రాని. ఫ్రెండ్స్, ఈరోజు మనం టమాటా పన్నీర్ కర్రీ పుల్కాలోకి చపాతీలోకి చేసుకోవడానికి స్పెషల్ కర్రీ అన్నమాట. ఇది పంజాబీ దాబాలో పుల్కా సెంటర్లో దొరుకుతుంది. మనకి దాబాలో దొరికింది ఎక్కువ. దీన్ని మనం తినే మన ఇంట్లో చపాతీలో పుల్కాలో మనమే స్వయంగా చేసుకోవచ్చు. ఆ చేసుకునే ప్రాసెస్ ఏందనేది మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గ్యాస్ స్టవ్ వెలిగించుకున్నామండి. దాని మీదకి కళాయి పెట్టేసుకుంటున్నాము. దాంట్లోకి మనకి టమాటా పన్నీర్ కర్రీకి సరిపడే నూనె అనేది దాంట్లో పోసుకుంటున్నాము. కొద్దిగా ఆయిల్ కాగేదాకా కొద్దిగా వెయిట్ చేద్దామండి. ఈలోపు పన్నీర్ని కూడా రెడీ చేసుకుందామండి. దగ్గరికి పెట్టి వేసుకుందాం. మనకి ఆగిందండి. ఇప్పుడు దాంట్లోకి మనం పన్నీర్ దాంట్లో వేసేసుకున్నాము. ఆ నూనెలో వేసుకొని ముందుగా వేయించుకోవాలి పన్నీర్ని. క్షమించాలండి, పొద్దున అనివార్య కారణాల వల్ల పన్నీర్ తయారు చేయటం ఎలా అనేది మీకు వీడియో పెట్టలేకపోయాను. నేను వచ్చేసేటప్పటికి మా ఆవిడ పన్నీర్ తయారు చేసి పెట్టేసి వీడియో షూట్ చేయకుండానే నెక్స్ట్ వీడియోలో మీకు పన్నీర్ ఎలా తయారు చేసుకోవడం అనేది కూడా అప్పుడు చూపిస్తాను. ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే తయారు చేసిన పన్నీర్తో మనం టమాటా కర్రీ తయారు చేయడం ఎలా అనేది పెడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మీకు పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలి మన ఇంట్లో మనమే అనేది చూపిస్తాను. కొద్దిగా వేగేదాకా మనం ఆయిల్లో వేయించుకోవాలండి. పన్నీర్ అంటే ఏం లేదండి, తెలియని వాళ్ళకి మన పాలని విరగొట్టేసి విరిగిన తర్వాత వాటిని నీరు అనేది తీసేసి గట్టిగా ఇట్లా గడ్డగా తయారు చేసుకుంటాం. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను దాన్ని క్లియర్గా. వేగినాయండి. వేగిన తర్వాత కొద్దిగా మనం తీసి ఒక ప్లేట్కి వేసేసుకుంటున్నాము. ఇవి మనకి అరుదుగా ఎక్కువ శాతం దాబా సెంటర్లో దొరుకుతుంటాయి. మనకి పంజాబీ దాబా అవి ఉంటాయి కదా, దాబాల్లో ఉంటుంది ఎక్కువగా, వాళ్ళే చేసేది. తర్వాత అదే నూనెలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నామండి. అలానే తరిగిన టమాటా, కొద్దిగా జీడిపప్పు వేసుకున్నామండి. ఈ కర్రీ వచ్చేటప్పటికి మనకి చపాతీల్లో పుల్కాలో బాగుంటుందండి. ఇది అన్నంలో తినేది కాదు, చపాతీలోకి పుల్కాలోకి తినొచ్చు. ఇప్పుడు దాంట్లోకి మనం ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నామండి. దాంట్లోకి ఒక హాఫ్ స్పూన్ కారం అండి. దాంట్లో మనం తగినంత ఉప్పు, మళ్ళీ వేసుకోవాలండి. దాన్ని బట్టి చూసేసుకోవాలి. దాంట్లోకి మనం కొద్దిగా చికెన్ మసాలా వేసుకుంటున్నామండి. అలానే కొద్దిగా గరం మసాలా వేసుకున్నాము. మంట వచ్చేసేపటికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. టమాటా అట్లా ఉడికేసింది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని ఒక 10 నిమిషాలు
చల్లారాలండి. కొద్దిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీకి వేసుకోవాలి. మనం ఒక 10 నిమిషాలు చల్లారిన దాకా వెయిట్ చేద్దాం. చూడండి ఒకసారి మనం వేయించుకున్న టమాటా ఉల్లిపాయని ఒక మిక్సీకి వేసేసుకున్నాము. ఆ మిగిలిన అట్లానే పొయ్యి మీద పెట్టేసుకున్నాము. అది తర్వాత దాంతో ఉపయోగం ఉంటుంది మనకి. ఇది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఎలా ఉందో. ఇప్పుడు గ్యాస్ స్టవ్ వెలిగించేసుకొని మనం మిగిలింది కదా నూనె, ఆ నూనెని వేడి చేసేసుకుందాం. చూడండి నూనె కాగిందండి. ఇప్పుడు దాంట్లోకి మనం ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా టమాటా ఉల్లిపాయ, దాన్ని ఆ నూనెలో వేసేసుకున్నాం. అదే నూనెలో దాంట్లోకి ఇప్పుడు 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. ఒకసారి కలిపేసుకున్నాం. కొద్దిగా వాటర్ వేసుకున్నామండి దాంట్లోకి. ఒక 1/2 స్పూను మళ్ళీ కారం వేసుకున్నామండి. ఫస్ట్లో వేసుకున్నాం. ఇప్పుడు అంటే 2 వైపులో సరిపోయేటట్టు వేసుకోవాలి కారం అనేది. ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాం కదా ఇందాక, అందువల్ల కొద్దిగా తగ్గించి ఉప్పు వేసుకుంటున్నాం. మనం 2 సార్లు వేసుకున్నా సరిపోయేటట్టు వేసుకోవాలండి, రుచికి తగ్గట్టు. ఇది మొత్తం కలిపేసుకున్నాం ఒకసారి. దాంట్లోకి మళ్ళీ కొద్దిగా చికెన్ మసాలా వేసుకుంటున్నాము. అలానే కొద్దిగా గరం మసాలా కూడా వేసుకుంటున్నాము. కొద్దిగా అంటే ఒక 1/2 స్పూన్ వరకే అండి చాలు. అలానే జీలకర్ర పొడి కొద్దిగా చిటికెడు. మొత్తం ఒకసారి కలిపేసుకున్నాం. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసుకుందామండి, కొద్దిగా ఉడికేదాకా. చూడండి నూనె ఎంత పైకి వచ్చేసింది, అంటే కూర అది ఉడికేసింది. ఇప్పుడు దాంట్లోకి మనం పన్నీర్ వేసుకుంటున్నాం. ఇప్పుడు పన్నీర్ ముక్కలను దాంట్లో వేసేసుకున్నాము. కాసేపు ఉడకనిద్దామండి, ఒక 10 నిమిషాలు. మళ్ళీ ఫ్రెండ్స్ చూడండి నూనె పైకి వచ్చేసింది. అంటే దాంట్లోకి ఇప్పుడు మనం చివరిగా కొత్తిమీర వేసేసుకుంటున్నాం. అలానే కస్తూరి ఆకు వేసుకుంటున్నాము. మన టమాటా పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. దాంతోపాటు పనిలో పనిగా మా ఆవిడ చపాతీలు కూడా కాలుస్తుంది. రెండింటిని కలిపి తింటే సూపర్. ఈ పుల్కాలోకి చపాతీలోకి పనిచేస్తుంది బాగా. స్టవ్ ఆపేసుకొని టమాటా పన్నీర్ కర్రీని దించేసుకున్నాం మనం. ఫ్రెండ్స్ చూడండి పన్నీర్ కర్రీ, పన్నీరు టమాటా కర్రీ చూడండి. ఒకసారి టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. బాబ్బా సూపర్గా ఉంది. ఇదిగో పన్నీరు వండర్ఫుల్గా ఉందబ్బా. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా ఉంది. చికెన్ ముక్క కన్నా బాగుంది. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. చూడండి పక్కన థమ్స్అప్ కూడా పెట్టుకున్నాం. చపాతీ థమ్స్అప్. ఇంకొకటే తగ్గింది. ఏంటయ్యా అంటే ఉల్లిపాయ ముక్క, నిమ్మకాయ, అవి తగ్గినాయి.
అవి కూడా మిక్స్ చేసుకుంటే సూపర్. ఫ్రెండ్స్ చూశారు కదా మన టమాటా పన్నీర్ కర్రీ. మీరు కూడా మీ ఇంట్లో చేసుకోవచ్చు. నేను ఎట్లా చేసుకోవాలో చూపించాను మీకు వీడియోలో. ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. మీ రుద్ర శారద.